హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు అయితే ఉసిరికాయ నిల్వ పచ్చడి అయితే చేస్తున్నానండి. దీనికోసం 1/2 kg ఉసిరికాయలు తీసుకొని కడిగి చెట్టు మీద నుంచి తెంపి ఉంటారు కదా, అది కింద పడినప్పుడు దెబ్బలు తగిలి ఉంటాయి, అవన్నీ కట్ చేసేసేయాలి. దాని తర్వాత దానికి ఘాట్లు పెట్టి అయితే పక్కన పెట్టుకున్నాను. రొట్టెలు కాల్చే ప్యాన్ పెట్టేసి 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు అయితే వేసి కొద్దిసేపు డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి, ఎక్కువ కష్టమేమి కాదు. మనం ఎవరినైనా కొంచెం పచ్చడి పెట్టియండి అంటే వాళ్ళకు వీలైనప్పుడు వచ్చి చేస్తాలే చూస్తాలే అంటారు. అట్లా కాకుండా వేరే వాళ్ళని అడగకుండా మనమే నేర్చుకోవాలండి. 1కి 2 సార్లు చేసామంటే మనకే అలవాటైపోతుంది, వేరే వాళ్ళకి అడగకుండా. ఇలా బాగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి ఉసిరికాయలను. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి అండ్ ఇవి డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మెంతులు అండ్ ఆవాలు, కొంచెం ఉప్పు వేసి అయితే కచ్చబచ్చ బాగా దంచుకోవాలి. ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఉసిరికాయలు మెత్తబడతాయండి. ఇవి తీసేసి మనము పక్కన పెట్టేసేయాలి. ఇది పేస్ట్ అయితే నూరి పెట్టుకున్నాను. ఆయిల్ మనము డీప్ ఫ్రై చేసిన ఆయిలే చల్లారిన తర్వాత అందులోనే మనము ఇవి ఉసిరికాయలు, తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి. మెంతులు మనం దీన్ని తిరువాత కూడా వేసుకోవచ్చు, నేనైతే తిరువాత వేయట్లేదు. కారం, బాగా కలిపి ఇంకా డబ్బాలో పెట్టేసేసి ఒక 2-3 డేస్ తర్వాత తింటే కొంచెం బాగా ఊరుతుంది పచ్చడి, చాలా బాగుంటుందండి. పైనుంచి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను. ఇది నిమ్మకాయ జ్యూస్ అండి, రెండు నిమ్మకాయల జ్యూస్ అయితే వేసాను పులుపు కోసము. చాలా బాగుంటుందండి పచ్చడి. వేడి వేడి అన్నంలో ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటుంటే భలే టేస్ట్ ఉంటుందండి. నా ఫేవరెట్ పచ్చడి. మా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చూడండి. మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఉసిరికాయ హెల్త్కి చాలా మంచిదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.